ఒక చిన్న వచనం చెప్పిస్తాను, అందులో చెప్పేది ప్రయత్నం చేయండి. మీకు తెలిసిన శబ్దాలే, కొత్తగా ఏమి చెప్పండి. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాటి మాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాటి మాం. జయ గణేశ జయ గణేశ తెలుసు కదా, అదేం కష్టం కాదు. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాటి మాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాటి మాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష 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 మాం. శ్రీ గణేశ శ్రీ గణేశ శ్రీ గణేశ పాటి 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 మాం. శ్రీ గణేశ శ్రీ గణేశ శ్రీ గణేశ రక్ష 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 మాం. ఓం గణేశ ఓం గణేశ ఓం గణేశ పాటి 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 మాం. ఓం గణేశ ఓం గణేశ ఓం గణేశ రక్ష 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 మాం. 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 ఓం సహనావవతు. ఓం సహనావవతు. సహనౌ భునక్తు. సహనౌ భునక్తు. సహ వీర్యం కరవావహై. సహ వీర్యం కరవావహై. తేజస్వినావధీతమస్తు. తేజస్వినావధీతమస్తు. మా విద్విషావహై. మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. ఉపదేశం చేసే పద్ధతిలో 3 రకాలు ఉన్నాయంటారు. ఇక్షుదండవత్ అంటే ఒక చెరుకు అంటే తెలుసు కదా, అది మీ చేతికి ఇచ్చినారనుకోండి, దాని రుచి దాని రసం మీకు అనుభవానికి రావాలంటే ఏం చేయాలి? పొట్టు తీయాలి, చిన్న చిన్న కట్ చేసుకొని మళ్ళీ నోట్లో వేసుకుని నమిలితే తర్వాత స్వాద రుచి తగులుతుంది. అవునా? సో ఉపదేశం చేస్తే ఆ విధంగానూ ఉపదేశం చేయొచ్చు. అంటే అర్థం చేసిన కష్టంగా. ఇంకా రెండోది కదలీ ఫలవత్తు అంటారు. అంటే అరటిపండు మీ చేతికి ఇచ్చారనుకోండి, చెరుకు ఇచ్చినప్పుడు ఎంత కష్టమో అరటిపండు చేతికి ఇస్తే అంత కష్టమా? ఏం చేయాలి చెప్పండి? తోలు తీసేయాలి, తినేసేయాలి. అవునా? ఆ విధంగా ఉపదేశం చేయొచ్చు. ఇంకా 3వ రకం ద్రాక్ష ఫలవత్తు అంటారు. అంటే ఇప్పుడు ద్రాక్ష బాగా కడిగేసి మీ చేతికి ఇచ్చినారనుకోండి, ఇప్పుడు దాన్ని కట్ చేయాలా, పొట్టు చేయాలా, ఏం చేయాలి? మహాత్ములు అట్లా చెప్పేదానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ద్రాక్ష చేతికి ఇస్తే తీసుకునేదానికి మనం నిద్రపోతున్నాం. అంతేగా ఫోన్లే, పాపం నిద్రపోతుందని హాయిగా ఉంటారు నిద్రలో, అదే మంచిది. నోట్లో పెడదామంటే అది కూడా ఇంకా ఎట్లా పోతుంది ఉపదేశం లోపలికి? కనుక మహాత్ములు చాలా వరకు ప్రయత్నం చేసి ఉన్నతమైన తత్వాన్ని
సామాన్య ప్రజలకు అందే విధంగా ప్రయత్నం చేసి సత్యాన సరస్వతి చాలా ప్రయత్నం చేశారు. కానీ మనము కన్ను మూసుకొని నోరు మూసుకొని చేతులు ఇక్కడెక్కడ పెట్టుకొని ద్రాక్ష ఇచ్చిన కూడా తీసుకునేందుకు రెడీగా లేదు మనం. నిజంగా మేల్కోవాలి. మేల్కొంటేనే జన్మ సార్థకం. చాలా సులభం. ఇప్పుడు చూడండి, సూర్యుని చూస్తారా మీరు? సూర్యునిలో చీకటి ఎప్పుడు ఉంటుంది? ఎప్పుడైనా ఉంటుందా? సూర్యుని చీకటి సాధ్యమే లేదు. ఆ రాత్రి రాణి చీకటి ఆమె బ్రహ్మదేవుని దగ్గర కంప్లైంట్ చేసిందట, ఈ సూర్యుడు నా ఎంబడే తిరుగుతుంటాడు, ఎప్పుడును మీరు కొంచెం బుద్ధి చెప్పండి వానికి అని. బ్రహ్మదేవుడు సూర్యుని పిలిచి, అయ్యా ఆమె జోలికి ఎందుకు పోతావు, నువ్వంత నువ్వు ఉండు, ఆమె జోలికి ఎందుకు పోతావు అని బుద్ధి చెప్తే సూర్యుడు అన్నాడట, ఆమె ఏం చెప్తుందో ఆ మాట నా ఎదుట వచ్చి చెప్పమని చెప్పండి. నా ఎదుట వచ్చి చెప్తే అప్పుడు నేను ఒప్పుకుంటాను. బ్రహ్మదేవుడు ప్రయత్నం చేస్తున్నాడట, ఏమని? సూర్యుడిని ఆ రాత్రి రాణి చీకటిని ఇద్దరిని ఒక్క చోట పిలిచి చెప్దామని. ఇంతవరకు సాధ్యం కాలే. ఎప్పుడు సాధ్యమవుతుంది? అప్పటికి సాధ్యం కాదు. అదేవిధంగా మనిషికి దుఃఖం అనేది రాదు. దుఃఖం అసలు అంటుకోదు. మనిషి జీవితంలో దుఃఖం లేదు, సమస్యలు లేవు. మళ్ళా చింత. పొద్దున్న మేలుకొన్న పొట్ట కోసము చింత, పొట్టకు దొరికితే పులచి చింత, పులచి దొరికినచో భూషణంబుల చింత, భూషణంబులు కలిగ పుత్ర చింత, పుత్రులు కలిగిన భూరిభాగ్యపు చింత, భూరిభాగ్యము కలిగిన భోగిగాయుండు చింత, భోగిగాయుండిన భూమి గూర్పెడు చింత, భూమిలో పూడ్చిన పోదు చింత అని మనం అంటున్నామే. ఈ ఏ చింత మనిషి వచ్చేది సాధ్యం లేదు. దుఃఖం లేదు, సమస్యలు లేవు, చింత లేదు, వ్యసనం లేదు, ఆనందమే ఆనందం. అట్లా ఆనందంగా జీవనం చేయొచ్చు. ఎందుకంటే నువ్వే బ్రహ్మస్వరూపం, నువ్వే ఆనంద స్వరూపం అంటుంది శాస్త్రం. శంకరాచార్యులు కూడాను ఒక వాక్యం రాస్తారు, దాన్ని తీసుకొని చూస్తాం. సర్వస్య ఆత్మత్వాచ బ్రహ్మ అస్తిత్వ ప్రసిద్ధి. ప్రత్యక్ష ఆత్మ అంటే నేను 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 అంటున్నారే, ఆ నేను అనే దాని నిజస్వరూపం ఏమంటే బ్రహ్మ, ఆనందం. అంటే ఏ విధంగా సూర్యునందు చీకటి వచ్చేది సాధ్యం లేదో అదేవిధంగా మీలో చింత, సమస్యలు, దుఃఖము ఉండేదానికి సాధ్యమే లేదు. ఎందుకంటే మీరు ఆనంద స్వరూపం, బ్రహ్మస్వరూపం. అయినా మీరేమంటారు? ఏందో చెప్తారా మీరు? నేను ఎంత ప్రయత్నం చేస్తాను పుట్టినప్పటి నుంచి ఈరోజు వరకు, డబ్బు సంపాదించేస్తాను, ఇల్లు కట్టినాను, పెళ్లి చేసుకున్నాను, పిల్లలు అయినారు, మళ్ళీ వాళ్ళకి చదివించినాను, మళ్ళీ వాళ్ళకి పెళ్లి చేస్తున్నాను, మనుములు అయినారు, మనుమరాళ్ళు అయినారు. అంత ఎట్లా తయారైనారు? రాళ్ళుగా తయారైనారు. ఇప్పుడు ఏడుస్తూ ఉన్నారు. మీరు చూస్తే ఎవరికి ఏడుపులేనే లేదు. అంత ఆనంద స్వరూపము. సూర్యుని చీకటి ఎట్లా ఉండదో అట్లా మీరు దుఃఖం ఉండదు అంటున్నారు. ఏం మాటలు ఎక్కడైనా నమ్మేదానికి సాధ్యం అంటే నిజంగా మనం ఒక్క అనుభవం చూసుకుంటే చాలు. ఇప్పుడు నిద్ర చేయకండి. నిద్ర అనుభవం ఉందన్నది మీకు. నిద్రలో ఆనందంగా ఉంటారా? అక్కడ కూడా ఏడుపు, దుఃఖం ఉందా? నిద్ర గురించి ఎప్పుడైనా విసుగొచ్చిందా మీకు? రోజు నిద్రపోవాలి దరిద్రం అని ఎప్పుడైనా అనుకుంటారా? లేదు. మళ్ళీ ఆ అనుభవాన్ని ఎవరితోనో చెప్పుకోవాలంటే ఆనందంగా నిద్రపోయినా, హాయిగా నిద్రపోయినా అంటారు. ఒక్కసారి మీరు ఆ మాటను కూర్చొని యోచించండి. నేను నిద్రలో హాయిగా ఉన్నాను అంటున్నానే, నాకు నిజంగా హాయిగా ఉండింది, ఆనందంగా ఉన్నాను నిద్రలో.
ఎప్పుడు దానిపైన విసిగిరాదు. ఆ ఆనందము ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరితో వచ్చింది? భార్య పిల్లలు ఉన్నారా? భర్త పిల్లలు ఉన్నారా? డబ్బు ఉందా? ఏముంది అక్కడ? అయినా ఆనందం ఎక్కడి నుంచి వచ్చింది? అది వచ్చిన ఆనందం కాదు, మీరే. ఏకీ సుఖీ. మనం సుఖంగా ఉండాలంటే నేనుగా ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు. మరి ఎందుకప్ప ఇట్లా ఏడుస్తున్నామంటే అది శంకరాచార్య వైశిష్ట్యం అంటే ఇవన్నీ. నువ్వే బ్రహ్మస్వరూపం ఆనంద స్వరూపని ఆయన మాత్రం ఉపదేశం చేసింది. మిగతా వాళ్ళంతా నువ్వెక్కడ వైకుంఠానికి పో, అక్కడ కూడా ఏడుస్తుంటావు అని అంటారు. వాళ్ళే అంటారు ముక్తరిగా అనుదినం హరిదర్శన చింత. వైకుంఠానికి పోయినారు, ముక్తి పొంది అక్కడ కూడా ఏడుస్తుంటాడు, నాకు ఈరోజు హరి కనబడలేదని. శంకరాచార్యులు అంటారు నువ్వెప్పుడు ఆనందమే. పెళ్లి చేసుకున్న ఆనందమే, భార్య పోయిన ఆనందం. ఏమో ఎట్లా మాట్లాడతారు మీరు? నువ్వు పెళ్లి చేసుకునే కనుక మాట్లాడుతున్నారు. అట్లా లేదు. ఏమి జరిగిన జీవితంలో ఆనందమే, దుఃఖం అనేది వచ్చిన సాధ్యమే లేదు. కానీ మనం ఎందుకు ఇట్లా తయారైనాము అంటే నిరభిమాన స్థితిలో వచ్చిన ఈ జగత్తుకి. తల్లి గర్భం నుంచి జగత్తుకు వచ్చినప్పుడు ఏమన్నా అభిమానం ఉందా? ఆడ మగ అని అభిమానం లేదు. ఫలానా వాళ్ళ కూతురు, ఫలానా వాళ్ళ కొడుకు, ఏం అభిమానం లేదు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, బ్రాహ్మణ్, ఏం అభిమానం లేదు. అవునా? కానీ ఏం చేసినామంటే నేను అనే వచ్చింది, దాని గురించి యోచన చేయలేం. మనం బాహ్య ప్రపంచాల గురించి యోచన చేస్తున్నాం, ఇంకా దాన్ని అన్వేషణ చేస్తూనే ఉన్నాం. అంగారగ్రహానికి పోతున్నారు, ఇంకెక్కడ పోతారో అంత వ్యర్థమైన అభిప్రాయంలో. బళ్ళారిలో వాళ్ళు చెప్తున్నారు 26 రోజులకు ఒకసారి నీళ్ళంట, తాగే నీళ్ళు, స్నానం చేసే నీళ్ళు 26 రోజులకు ఒక్కసారి నీళ్ళు వస్తున్నారట. అంగారగ్రహానికి పోతున్నాయి. ఎందుకు? ఇక్కడే నువ్వు నీళ్ళు సప్లై చేయలేకపోతున్నావు, ఇంకా అంగారగ్రహానికి కోట్లు వేస్ట్ చేస్తున్నారు. కానీ బాహ్య ప్రపంచాన్ని అట్లా అన్వేషణ చేసుకొని పోతున్నాము. మనం బాహ్య ప్రపంచాన్ని గురించి బాగా తెలుసుకున్నాము. కానీ నేనెవరు అనే సమస్య రాలేమనుకో, ఆ ప్రశ్న వచ్చిందని జన్మ సార్థకం. నేనెవరు అని. అవునా? ఏం చెప్తున్నారయ్యా? నేనెవరని తెలీదా? అడుగు, కావాలంటే చెప్తాను అంటారు. నేను అడిగినాను అనుకోండి, మీరు కొత్తగా నాకు పరిచయం, మీరెవరు అని అడిగితే మీరేం చెప్తారు? పేరు చెప్తారు. అవునా? నేను అడిగిందేమి? మీ పేరేమని అడిగినా? మీ పేరు అడిగా. అవునా? నేను ఫలానా వాళ్ళ కొడుకు, మీరు ఎవరు కొడుకు, ఎవరు కుమారుడు అని అడిగినానా? లేదు. నేను ఫలానా జాతి, ఏ జాతి అని అడిగినానా? మరి నువ్వెవరు అనేదానికి ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు? మీ పేరు, మీ జాతి, మీ సంబంధం ఇవేమొద్దు, మీరెవరు చెప్పండి అంటే ఏందా స్వామి తల అంటాం. ఏం చేస్తామంటే శంకరాచార్యులు అంటారు యుష్మదస్మ ప్రత్యేగోచరయో విషయ విషిణో తమ ప్రకాశ విరుద్ధ స్వభావయో. ఇంత వివేకం చేస్తే చాలు. మన జీవితంలో నేను, నువ్వు అంటే నేను మరొకరు, అవునా? నేను మరొక విషయం ఉంది. విషయ ఇప్పుడు ఈ మైకు విషయము, దీన్ని తెలుసుకుంటున్నాను, నేను విషయి. అదేవిధంగా మీరు స్వామీజీని చూస్తున్నారు, స్వామీజీ విషయము తెలుసుకునేటువంటి వాళ్ళు మీరు విషయి. అవునా? ఉన్నాయి. తర్వాత తమస్ ప్రకాశ విరుద్ధ స్వభావయో, చీకటి వెలుతురు. ఏ విధంగా విరుద్ధ స్వభావం అంటే ఇప్పుడు చీకటి ఉంది అంటుంటాం. రాత్రి టీవీ చూస్తూ కూర్చున్నారు, కరెంట్ పోయింది. భారతదేశం కదా, అట్లంతా ఉంటేనే సంప్రదాయం. ఏది కరెంట్ పోయేది అదంతా ఉంటే కష్టపట్టి ఇచ్చినారు. కాలిఫోర్నియాలో
అర్ధగంట ఇంతవరకు కరెంట్ పోయిందట. కరెంట్ ప్రారంభమైన తర్వాత ఇంతవరకు అర్ధగంట కరెంట్ పోయిందట. దానికో ఫిలిం తీశారు, వేరే ఉంది కరెంట్ వాజ్ ఆఫ్ అని. మన దేశంలో పోతూనే ఉంటుంది. కానీ రాత్రి టీవీ చూస్తున్నారు, కరెంట్ పోయింది అవునా. ఇప్పుడు టీవీ చూడండి అంటే కరెంట్ పోయింది, చీకటి ఉంది అంటారు అవునా. చీకటి ఉంటే దాన్ని తీసి బయట వేసేయండి, బకెట్లో నింపుకొని బయట వేసేయండి. చీకటిని బకెట్లో నింపుకొని బయట వేసేయండి అంటే సాధ్యమా? ఇప్పుడు ఏం చేయాలి? చీకటి వద్దంటే ఏం చేయాలి మనం? వెలుతురు తీసుకొని రావాలి. చీకటి వద్దంటే వెలుతురు తీసుకొని రావాలి. చీకటి కావాలంటే వెలుతురు తీసేయాలి. అంటే చీకటి అనేది ఉండే వస్తువు కాదు. మరి ఏం చీకటి ఉంది అని మనం వాడినా ఉంది అని, చీకటి అనేది ఉండే వస్తువు కాదు. మరి ప్రకాశం యొక్క అభావం, ప్రకాశం యొక్క అభావాన్ని చీకటి ఉంది అంటున్నాం. నిజంగా చీకటిని వస్తుందా అంటే లేదు అనా. అంతేకాదు చీకటి అంటే నేత్రేంద్ర వ్యవహారం ఏదుందో దానికి అడ్డు చేస్తుంది. కన్ను చూస్తుంది, చీకటిలో చూసిన కాదు, నేత్ర వ్యవహారానికి అడ్డు చేస్తుంది. ప్రకాశము నేత్ర వ్యవహారానికి సహాయం చేస్తుంది అవునా. ఇట్లా చీకటి వెలుతురు ఏ విధంగా విరుద్ధమో అంటే ఒకటి ఉన్నది, మరొకటి లేనిది అవునా. అదేవిధంగా విషయము ఇక్కడ కూడాను ఎప్పుడు విషయంగానే ఉంటుంది, విషయంగానే ఉంటుంది అవునా. ఇవి రెండు ఒకటే ఏదైనా సాధ్యం కాదు. ఆబ్జెక్టు, సబ్జెక్టు. విషయంగానే ఉంటాడు, విషయంగానే ఉంటుంది అవునా. ఇట్లా ఉన్నదాన్ని ఏం చేసినా ఈ రెండు ఒకటేదానికి సాధ్యం, విషయి ఒకటేదానికి సాధ్యమే లేదు. కానీ మనిషి యుష్మదస్మత్యగోచరయో విషయినో తమ ప్రకాశతీర్థ స్వభావయో ఇతరేతర భావానుపత్తో సిద్ధాయాం తద్ధర్మాణమపి సుత్రయం ఇతేతర భావానుపత్తి ఇత్యతః అస్మత్ప్రత్యగోచరే సాక్షిణీ చిదాత్మకే విష్ణుత్ప్రత్యగోచరస్య తద్ధర్మాణం చ మిథ్యాభవిత్వం యుక్తం. ఒక్క దాంట్లో ఒకటి చేరేదానికి, ఒకటి మరొక విధంగా ధర్మాన్ని తీసుకునేదానికి ఏ విధంగా సాధ్యం లేదు. ఏ విధంగా సూర్యునందు చీకటి వచ్చేది సాధ్యం లేదో అదేవిధంగా విషయంగానే ఉంటుంది, విషయంగా ఉంటుంది. రెండు ఒకటయ్యేదానికి సాధ్యమే లేదు అవునా. కానీ మనిషి ఏం చేస్తాడు? చాలా అసాధ్యుడు. ఏది సాధ్యమే కాదో దాన్ని సాధ్యం చేసుకున్నట్టు వ్యవహారం చేస్తున్నాడు, సాధ్యం చేసుకున్నట్టు వ్యవహారం చేస్తున్నాడు. ఇప్పుడు ఒకసారి చూడండి, కావాలంటే ముందు ఆ అనుభవం చూసుకుందాం. టీవీ చూస్తుంటారు అవునా, ఏడుస్తూ ఉంటారు. టీవీ చూసేందుకు ఆనందాని కోసం అప్పుడు కూడా ఏడుస్తూ ఉంటారు. ఎందుకు ఏడుస్తున్నావు? ఏమి నీ బంధువులా? ఏమై భర్త అంటాడు, ఎందుకు ఏడుస్తున్నావు? నీ బంధువులా? ఏమన్నానా? ఎందుకు ఏడుస్తున్నావు? అక్కడ ఏమైనా జరుగుతుందా? ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నువ్వు క్రికెట్ చూసాము ఎగరెగిరి పడతావు, క్రికెట్ మ్యాచ్ చూసాములో ఎగరెగిరి పడతావే, వాళ్ళే నీ బంధువులా? అక్కడేమైనా జరుగుతుందా? ఆమె అంటుంది. ఇద్దరు ఒకటే. ఆ టీవీ చూసే సమయంలో నిజంగా అక్కడేం లేదు, ఉన్నట్టు కనబడుతుంది కానీ ఏం లేదు. అక్కడ ఏమైనా ఉందా? ఇది మీ అనుభవమే. టీవీ చూస్తుంటారు, అక్కడ ఏమన్నా ఉందా? ఉన్నట్టు కనబడుతుంది అంతే. అంతేకాదు అది మీకేమన్నా సంబంధమా? ఏం సంబంధం లేదు. అక్కడ ఏమీ లేకపోయినా ఉన్నట్టు కనబడేదానికి సత్యం అనుకొని, సంబంధం లేకపోయినా సంబంధం ఉంది అని కల్పన చేసుకొని ఏడుస్తూ ఉంటాం అవునా. ఇప్పుడే సీరియల్లో పాపులరో తెలీదు. పూర్వంలో ఆ ఋతురాగాలు అని ఒకటి సీరియల్ చూసినారా? చూసి ఉంటారు, జ్ఞాపకం ఉంటుంది. దాంట్లో పృథ్వీ అని ఒక క్యారెక్టరు, డాక్టర్.
ఒక 4-5 ఎపిసోడ్లో బాగా చూపెట్టినాడు. డాక్టరు చాలా బాగా రోగులకి అంత సేవ చేసి డబ్బులు కూడా తీసుకోకుండా దైవమే ఆయన అన్నట్టు చూపెట్టినారు. మళ్ళీ ఇంకొక దీంట్లో ఆ పృథ్వీ చనిపోయినాడు, అంటే సీరియల్లో ఆ కథలో ఆయన చనిపోయినట్టు చూపెట్టినారు. నేను ఎవరింట్లోనే ఉన్నాను, వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, వాళ్ళు ఎవరికో ఫోన్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. పృథ్వీ పోయినాడంటే నాకు ఎట్టెట్ట ఉంది, నిద్ర రాదు, అన్నం పోదు లోపల. పృథ్వీ పోయినాడంటే నాకు తట్టుకోవడానికి సాధ్యం కాదు. నేను అనుకున్న వాళ్ళ అబ్బాయి పోయినాడేమో, వాళ్ళ అబ్బాయి పేరు పృథ్వీనేమో అని. మళ్ళీ నేను అట్లా అడగలే, మీ అబ్బాయి పోయినాడా అని. ఎవరమ్మా పృథ్వీ అంటే ఇట్లా పిక్చర్లో సీరియల్లో ఒక పాత్ర. నిజంగా ఇప్పుడు అక్కడ ఏమీ లేదు అనా, లేనిదాన్ని ఉందనుకొని సంబంధం లేకపోయినా సంబంధం కలిగి చేసుకున్నామే. ఇదే విధంగా జగత్కు వచ్చిన తర్వాత విషయం, నేను విషయి, చాలా విషయాల్ని, అది విషయం నాకిన వేరు అనేటువంటి కనబడిన అదే నేను అయిపోయినా. ఏ విధంగా టీవీ చూస్తూ చూస్తూ ఆ టీవీ సీరియలే నేను అయిపోయినానో, సంబంధం లేకపోయినా పృథ్వీ ఏడుస్తున్నానో, అదేవిధంగా ఈ జగత్తులో దృశ్యం ఏది ఉందో ఆ దృశ్యమే నేను అయిపోయినాను. ఇప్పుడు మీరు చూడండి, మీ శరీరము మీకు కనబడుతుందా లేదా? కనబడుతుంది. మీ నెత్తి మీరు చూసుకున్నారా? మీ నెత్తి మీరు చూసుకున్నారా? చూసుకోలే. మీ చెవి మీరు చూసుకున్నారా? చూసుకోలే. మీ ముఖం మీరు చూసుకున్నారా? చూసుకోలే. చూసుకోకపోయినా ఇవన్నీ ఉంది అనే దాంట్లో మీకేమైనా సందేహం ఉందా? అవునా? ఒకటి. తర్వాత అంగుష్టం నుంచి నెత్తి వరకు మీ శరీరము మీరు చూస్తున్నారా లేదా? ఉన్నది, బాగా అనుభవంలో ఉంది. అవునా? ఇప్పుడు మీ పక్కనున్న వాళ్ళలో ఊరికే అట్లా కల్పన చేస్తూ వచ్చేదొద్దు. వాళ్ళకు నడుము నొప్పి ఉంది, మీకు బోధపడుతుందా? అది నడుము నొప్పి. పక్కనున్న వాళ్ళకు నడుము నొప్పి ఉంది, అది ఆ నొప్పి మీకు కనబడుతుందా? లేదు. పక్కనున్న వాళ్ళలో పళ్ళు నొప్పి ఉంది, ఆ పళ్ళు నొప్పి మీకు బోధపడుతుందా? లేదు. మీకే పళ్ళు నొప్పి వస్తే అర్థమవుతుందా లేదా? నాకు పళ్ళు నొప్పి ఉంది అని అర్థమవుతుందా లేదా? అవునా? ఇప్పుడు అంటే వేరే వాళ్ళ శరీరాన్ని ఎట్లా దృశ్యం చేసి చూస్తున్నారో దానికిన మీ శరీరాన్ని మీరు దృశ్యం చేసి చూస్తున్నారు. అంటే శరీరం అనేది విషయము, మీరు విషయి. శరీరం వేరు, మీరు వేరు. ఇది అర్థమవుతుందో లేదో బాగా వినండి, మళ్ళీ ఎక్కడెక్కడ ఉండకండి. శరీరం వేరు, మీరు వేరు. ఎందుకంటే ఇప్పుడు మైకు నాకు దృశ్యం, మైక్ వేరు, నేను వేరు. మీకు కూడా అంతే, ఇది దృశ్యం, ఇది వేరు, మీరు వేరు. అదేవిధంగా శరీరం అనేది కూడా దృశ్యం. ఎందుకు? ఇప్పుడు స్నానం చేస్తుంటారు, కన్ను మూసుకొని తలపై నీళ్ళు వేసుకుంటారు, అవునా? మొత్తం శరీరానికి నీళ్ళు అభిషేకం అయ్యేది. ఆ చెంబును పట్టుకున్న చెయ్యి, ఇదంతా చూస్తున్నారా లేదా? ఒకవేళ చూడలేదంటే నీళ్ళు ఎక్కడెక్కడో వేసుకోవాలి, అట్లేం లేదు, కరెక్ట్గా వేసుకుంటున్నాం. అంటే కన్ను మూసుకొని కరెక్ట్గా వేసుకుంటున్నామంటే మొత్తం ఇదంతా దేంతో చూస్తున్నారో అది మీరు, ఇదంతా దృశ్యం. మరి ఏం చేసినాము? ఆ దృక్స్వరూపం ఏదుందో దాన్ని వదిలేసి దృశ్యమే నేను, ఇంతే నా పరిస్థితి అని ఈ శరీరమే నేను, ఇది ఉన్నంతకాలం నేను ఉంటాను, ఇది పోతే నేను పోతాను. శరీరానికి ఏమేమి జరుగుతుందో అది నాకు జరుగుతుంది. అంతేకాదు ఈ శరీరానికి ఎవరెవరు సంబంధమో, అవునా, ఈ శరీరానికి ఏదేది సంబంధమో దానికి ఏమన్నా జరిగితే నాకే జరుగుతుంది.
సొంత ఇల్లు ఉంది. అట్లే ఊరుకునింటే బాగుండేది. పైన ఇంకోటి కట్టించి అద్దెకి ఇచ్చినారు. ఊరుకుండరు, ఏదో ఒకటి చేస్తుంటారు కదా, అద్దెకి ఇచ్చినారు. సరే, మన దేశంలో ఎవరికి ఏ నియమాలు లేదు. ఫారిన్ కంట్రీస్లో అద్దెకి ఇస్తే ఇల్లు వాళ్ళు ఎంటర్ అయ్యే సమయంలో ఎట్లా ఉందో ఇల్లు మళ్ళీ అట్లే రిటర్న్ చేయాలి. ఎక్కడన్నా ఒక్క చోట పెయింట్ ఏమైనా అయిందంటే ఫైన్ వేస్తారు. మన దేశంలో ఏ నియమాలు లేదు. సరే, ఆదివారము ఏదో ములికలు కొడుతున్నారు పైన. ఓనర్ కింద కూర్చున్నాడు, ఈజీ చైర్ పైన కూర్చున్నాడు. పైన వాళ్ళు ములికలు కొడుతుంటే ధన అని ఆ దెబ్బ ఎక్కడ పడుతూ ఉంది? ఈయన ఎదపైన పడుతూ ఉంది. అయ్యో, పోయింది నా ఇల్లు, పోయింది. ఇప్పుడు ఇల్లే నేనైపోయినా, నువ్వు ఇల్లా? అయ్యో స్వామీజీ, మీకు అర్థం కాదు, ఎంత కష్టపడి కట్టినాను, ఇప్పుడు వాళ్ళు ఊరికి కొడుతున్నారు, నా ప్రాణం పోతా ఉంది అంటే ఇప్పుడు ఇల్లే నేనైపోయినా. అవునా? నాది నేనేముందో దానికి ఏమైనా జరిగితే నాకే జరిగింది. ఎందుకు? శరీరమే నేను అనుకున్నాను. శరీరం మీకు దృశ్యము, శరీరానికి విలక్షణం మీరు. అయినా కూడా శరీరమే నేను అనుకున్న తప్పు తెలివి అది మనకి ఇంత బాధ పెడతా ఉంది. అంత తప్పితే ఇంకా ఆనందంగా జీవించగలం మనం. సరే, నా వాళ్ళని వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి ఏమైనా జరిగితే నాకే జరిగింది. నిజంగా చూసుకోకూడదని కాదు నా అభిప్రాయం. తల్లిదండ్రులను కానీ, భార్యకి కానీ, భర్తను కానీ, పిల్లలు కానీ జవాబుదారితో బాగా చూసుకుందాం. పెళ్లి చేసుకున్నానికి ఒప్పుకున్నాను, ఇంకా సత్యంతవరకు జవాబుదారి ఒప్పుకోవాలి, చూసుకున్నాను, తప్పేం లేదు. కానీ ఎట్లా చూసుకుంటామంటే, కోలార్లో ఒకసారి హాస్పిటల్కి పోయినాను నేను. నిలబడుకున్నాం అక్కడ. ఎవరో వేరే వచ్చింటారు కదా పేషెంట్స్. ఒక ఆమె సంఖలో పాపను ఎత్తుకొని అక్కడ నిలబడింది. నా పక్కన ఇంకో నిలబడుకున్నాడు. నర్సు ఇంజెక్షన్ వేసేదానికి తయారు చేసుకొని ఆ పాప దగ్గరికి వచ్చింది. ఇంకా పాపకి ఇంజెక్షన్ వేయలే, ఆమె ఎత్తుకొని నిలబడింది. నర్సు ఆమె దగ్గరికి వచ్చింది ఇంజెక్షన్ వేసేదానికి. నా పక్కన ఉన్నాడే దూరంలో ఈయన అని ఏడుస్తాడు. నీకేమైందయ్యా, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, అయ్యో నా కొడుకే వాడు, అప్ప నా కొడుకే. సరే అప్ప, ఆ అబ్బాయి చేతికి ఇంకా ఇంజక్షన్ పడలే, నీకెట్లా నొప్పి అయింది? అయ్యో స్వామి, మీకు అర్థం కాదు, ఇది నేను కాని దాన్నంతా ఆ నేను అనే దాంట్లో చేర్చుకొని ఆనంద స్వరూపాన్ని దుఃఖమయం చేశాం. అది నిజంగా దుఃఖం కాని దానికే, కానీ మనం సంపూర్ణంగా ఆనందాన్ని మర్చిపోయినాము. దుఃఖమే దుఃఖమే దుఃఖమే. ఇది మనిషి మూలభూతమైన సమస్య. వేరే ఏ సమస్య కాదు. నిజంగా ఎన్నిసార్లు విన్నా, ఎన్ని సంవత్సరాలు విన్నా, ఇప్పుడు ఇంటికి పోతారు, మళ్ళా కోడలు సర్లేదు, వాడు సర్లేదు, వీటి సర్లేదు, అది సర్లేదు, ఇది సర్లేదు, నువ్వే సర్లేదు. స్వామి ఏం చెప్తున్నారు? శంకరాచార్యులు ఏమన్నారు? సత్యానంద సరస్వతి ఏమన్నారు? నువ్వే సర్లేదు. ఎందుకు? అమృత స్వరూపం, ఆనంద స్వరూపమైన నీ స్వరూపాన్ని మర్చిపోయి ఈ రక్త మాంసమైన శరీరాన్ని నేను అనుకున్నావు. ఆ తప్పు తెలివినే సమస్త దుఃఖానికి మూలం. ది ప్రాబ్లమ్ ఈజ్ యూ, ది సొల్యూషన్ ఈజ్ యూ. నువ్వే సమస్య, నువ్వే పరిహారం. అంతేగాని నిజంగా వేరే ఎవరు సమస్య కాదు. ఇది మనకు అర్థమైందంటే వేరే వాళ్ళు సమస్య అనే మాట మాకు రాకూడదు. ఎట్లా ఉండాలంటే, జైన్ సిద్ధాంతంలో ఒక మహాత్మా, పేరు జ్ఞాపకం రావడం లేదు, ఆయన ఇట్లా వైట్ డ్రెస్ వేసుకొని ఉంటాడు, కింద ఒకటి ధోతి, పైన ఒకటి వస్త్రం. ఎవరో చిన్న అబ్బాయి చలిలో వణుకుతూ ఉంటే ఆ వస్త్రం ఇచ్చేస్తాడు. ఆ వస్త్రం
ఆ అబ్బాయి కప్పేస్తాడు. ఆ అబ్బాయి చూసాడు, ఈ వస్త్రం ఇంత బాగుంది, నాకు ఆకలిగా ఉంది, తినేదానికి లేదు, ఈ వస్త్రం కప్పుకుంటే ఏం లాభం, దీన్ని అమ్మేసి ఏదన్నా తిందాము అనేసి ఎవరో సేట్ దగ్గర తీసుకొని పోయినాడు అమ్మేదానికి. తీసుకొని పోతే ఆ సేట్ చూశాడు, ఎక్కడి నుంచి తెచ్చా ఈ వస్త్రము, ఎవరో మహాత్ములు కట్టుకుంది, ఇది చాలా పవిత్రమైన వస్త్రం, దీనికి చాలా ఎక్కువ డబ్బు ఇస్తాను నేను, కింద కట్టుకుని కూడా ఒకటి ఉంటుంది, అది కూడా తీసుకొనిరా, దానికి ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తాను అన్నాడు. ఎవరు మహావీర వేసుకున్న డ్రెస్ అది, ఇంకా ఎక్కువ ఇస్తాను తీసుకొనిరా అన్నాడు. సరే అని ఆ డబ్బు తీసుకొని మహావీరం వెతుక్కొని పోయినాడు. ఎక్కడ కనబడలే, చాలా వెతుక్కొని పోతే ఎవరు అన్నారు ఇట్లా అడవిలో పోయినాడు. సో ఈ అబ్బాయి కూడా అడవిలో పోయినాడు. అడవిలో పోతే అక్కడ మహావీర కింద వస్త్రం కూడా తీసి పక్కన పెట్టేసి ధ్యానం చేస్తున్నాడు కన్ను మూసుకొని. ఈ అబ్బాయి అనుకుంటాడు, మంచి ఛాన్స్ నాకు, ఉదయం ఒకటి ఇచ్చినాడు, మళ్ళీ అడిగితే ఇస్తాడో లేదో, గనుక ఇప్పుడు కన్ను మూసుకొని కూర్చున్నాడు, ఎత్తుకొని వెళ్ళిపోతే బాగుంటుంది అనేసి ఎత్తుకొని పరిగెత్తినాడు. పరిగెత్తే కాళ్ళకు ముళ్ళు తగిలింది, మళ్ళీ అడుగు వేసేదానికి సాధ్యం కాదు, ఓని కింద పడిపోయినాడు. ఆ శబ్దం విని మహావీర కన్ను తీసి చూస్తాడు, ఎవరు కింద పడిపోయినారు. వచ్చి ఏందప్పా, ఎందుకు వచ్చినావు, ఏం సమాచారం అంటే చెప్పేస్తాడు. ఇట్లా మీరు ఉదయం ఒక వస్త్రం ఇచ్చారు, నేను ఇట్లా అమ్మేదానికి పోతే ఇట్లా డబ్బు దండి దొరికిన దానికి ఇది కూడా తీసుకొని రమ్మన్నారు, మళ్ళీ అడిగితే ఇస్తారో లేదని నేను ఇట్లా చేశాను, అది ముళ్ళు తగిలి ఇక్కడ పడిపోయినాను అంటే, అయ్యో అడిగింటే నేను ఇచ్చేవాడిని, నువ్వెందుకు ఇంత బాధపడినావు, సర్లే ఇప్పుడు తీసుకొనిపో అని ఆ వస్త్రం ఇచ్చేసి మళ్ళా మహావీర యోచన చేస్తాడు. వానికి ఎందుకు అంత కష్టం వచ్చింది, వానికి ఎందుకు అంత కష్టం వచ్చింది, మనం ఏమంటాం చెప్పండి, ఒకటి ఇస్తే ఇంకోటి అడిగినాడు, అందుకే బాధపడినాడు, చావునిలేవాడు, ఇట్లంతా మొదలు పెట్టేస్తాం. మహావీర అంటాడు, వాడికి ఎందుకు అంత కష్టం వచ్చిందంటే, నేను వస్త్రం వేసుకున్నాం కనుక వాడు బాధపడినాడు, తప్పు నాలో ఉంది, నేను ఇంక వస్త్రం వేసుకునేది వద్దు అనేది అప్పటి నుంచి నగ్నమైపోతాడు అన్న. నేను మళ్ళీ వస్త్రం కట్టుకుంటే ఎవరికి ఏం బాధ వస్తుందో. ఏం చెప్తున్నాను నేను ఈ ప్రసంగంలో, మాలోనే ఏదో దోషం ఉంది, కొడాలు సరిలేదు, వాళ్ళు సరిలేదు, వీళ్ళు సరిలేదంటే ముందు నేను సరిలేదు, నేను సరి ఉంటూ ఆనందమే నేను అనేది ముందే అర్థం చేసుకునే తిట్టే. ఇంకా పెండ్లి లేదు, కొడాలు లేదు, ఎవరు లేదు. అర్థం చేసుకోకుండా నేను అవిద్యతో జీవనం చేస్తా ఉంటే ఎవరు తప్పు? గనుక మీరే సమస్య, పరిహారం కూడాను మీరే. గనుక ఇది బాగా అర్థం చేసుకోవాలి. సమస్య నేనే, ఏది శరీరమే నేను, ఆడ మగ అనే అభిమానం ఏది ఉందో అదేనే సమస్య. శరీరం నేను అనుకొని మళ్ళీ దీనికి సంబంధించిన నాది అంటాం, సంబంధం లేకపోతే నాది కాదంటాం. అహమిదం మమ ఇదమితి నైసర్గికం లోక వ్యవహార. ఇది మనకు కావాలని చేసుకోలేదు, సహజంగా వచ్చేసింది. కానీ విచారం చేస్తే పోతుంది. అవిచారిత సిద్ధ, విచారం చేయలేదని కాదు ఉంది. విచారం చేస్తే ఈ శరీరం నేను కాదు, కేవలం శరీరం అనేది వస్త్రం మాదిరి. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాన్ని సంయాతి నవాని దేహి. పాత వస్త్రాలు తీసేసి కొత్త వస్త్రాలు వేసుకుంటాం. అప్పుడేమన్నా వేసుకునేవాడే నాశనం అయిపోతాడా? అదేవిధంగా శరీరము జీర్ణమైపోయింది. మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, బీపీ, షుగర్, అయ్యయ్య. ఈ శరీరం పోయి కొత్త శరీరం వస్తుంది. దాంట్లో బీపీ లేదు, షుగర్ లేదు, ఏం లేదు. ఇప్పుడు ఇది పోయి వేరే శరీరం వస్తుందంటే సంతోషమా దుఃఖమా? కనుక శరీరమే నేను అనుకున్నదే తప్పు. అదే మూలభూతమైన సమస్య, అదే దుఃఖానికి మూలం.
ఇది బాగా అర్థం చేసుకోండి. మళ్ళీ ఆ సమస్య ఎట్లా తీసివేసుకునేది అనేది ఇంకా 24 వరకు ప్రవచనాలు జరుగుతాయి కదా, దాంట్లో స్పష్టం చేస్తారు. అది స్పష్టం చేసుకుని ఇంటికి తిరిగిపోతే ఇంకా ఆనందమే ఆనందం. అట్లా జీవనం చేయాలి. ఓం పూర్ణమద పూర్ణమిదం